తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచిన్నిపేట గ్రామ పంచాయతీలో గంజాయి పట్టివేత మీడియా సమావేశంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎస్ఐ బాధవత్ రవి చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు పోలీస్ శాఖ పక్కా సమాచారం మేరకు మాచినేనిపేట గ్రామంలో ముందుగా మాటు వేసి బొలేరో వాహనంలో ఒరిస్సా రాష్ట్రం బరంపూర్ గ్రామం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న నిషేధిత గంజాయిని పట్టుకున్న పోలీసులు ఒరిస్సా రాష్ట్రం వరపుర గ్రామం నుండి భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు మీదుగా జూలూరుపాడు ఇన్స్పెక్టర్ బాధావత్ రవి మాచిన్నిపేట గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పక్కా సమాచారం మేరకు బొలేరా వాహనంలో తరలిస్తున్న నిషేధిత 62 కేజీల గంజాయిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 కొండా ఉత్తేజ్ కుమార్, A2 ఏళ్ల భాస్కర్ రావు మరియు A3 నాగరాజు మరికొందరు పరిధిలో ఉన్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్. A4 వచ్చేసి ఏలు అని పూణేలో ఉంటాడు. A5 అజాజ్ బరంపురం అతను. వీళ్ళు ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు. A3 to A5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇద్దరు అక్కిని పట్టుకోవడం. కేజీల గంజాయి వాల్యూ వచ్చేసి 31,79,000.